ఈరోజు మీకు ఒక విషయం చెప్దామనేసి వీడియో తీస్తున్నా. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరికీ పీతలంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఒక విషయం చెప్తాను. ఫుల్ వీడియో వినండి. ఫస్ట్ చెప్పింది ఇది పీతల మెయిన్ పార్ట్ కదా. దీని గుజ్జు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇది చిన్న కాలు, ఇది రెక్క లాంటి కాలు, ఇది ఇంకో వెరైటీ రెక్క లాంటి కాలు, ఇది పెద్ద కాలు. పీతకి పార్ట్స్. ఈ కాల్లో మాంసం తీయడం కొంచెం కష్టమైన, చప్పగా ఉంటుంది. మనం ఈ గ్రేవీతో మిక్స్ చేసుకుని అన్నంలో పెట్టి తింటే బాగుంటుంది. ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈ కాల్ టేస్ట్ ఇవన్నిటికీ టేస్ట్ వేరు ఉంటుంది. మనం నోట్లో పెట్టుకుని ఆ గ్రేవీ ప్లస్ దాన్ని మంచిగా ఇలాగా తింటూ ఉంటే ఈ జాయింట్స్ని ఈర్చుకొని తినాలన్నమాట. తినడం వచ్చు కదా, అలా తింటూ ఉంటే దీని టేస్ట్ చాలా ఇష్టం నాకు. ఈ కాల్ టేస్ట్ కూడా చాలా ఇష్టం. ఈ కొంచెం చప్పగా ఉంటే కానీ గ్రేవీతో సరిపోతుంది. ఈ కాల్ టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ అన్నీ వేరే వేరే టేస్ట్లు. ఇంకా ఈ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ గ్రేవీ లోపల ఇది వైట్గా ఇలా చికెన్ అసలు దేనికి పనికిరాదండి. B12 విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు, చలికాలంలో జలుబు చేసిన, వర్షాకాలంలో జ్వరం ఉన్నప్పుడు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. జలుబు ఉంది, కఫం ఉందన్న వాళ్ళు ఒక్కసారి తింటే మొత్తం అంతా కరిగిపోయి మంచిగా అయిపోతుంది బాడీ. ఈ పీతలో ఇందులో ఉన్న మాంసం ఎలా టేస్ట్ ఉంటుంది అంటే కొంచెం తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ గ్రేవీతో కలుపుకొని అది పెట్టుకుని తినాలి. ఉట్టిది పిల్లలు తింటే తీతీగా బాగుంటుంది. మనకి స్పైసీగా అంటే ఇది ఇంత టేస్ట్గా రావడానికి కారణం ఈ గ్రేవీ. మా అమ్మగారు ఎలా చేసేవారో అలా చేస్తాను నేను. చాలామందికి ఇష్టం నేను చేసే గ్రేవీ. సో పీతల కూర చలికాలం వర్షాకాలాల్లో తినండి. B12 లేని వాళ్ళు కూడా తినండి. నాన్ వెజిటేరియన్స్ చికెన్ కంటే చాలా 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 టేస్ట్, మటన్ కంటే కూడా టేస్ట్, ఫిష్ కంటే కూడా టేస్ట్ పీతల ఇగురు. పీతల పులుసు అయితే కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి జలుబు ఉన్నప్పుడు వద్దు. ఇగురు కానీ ఫ్రై కానీ తినండి. మొత్తం పీత హిస్టరీ ఇది ఒక్కటి నేను అంతా తినలేదు. నేను ఒక్కదాన్ని తినేది కాదు. తినేది కొంచెమైనా చెత్త ఎక్కువ వస్తుంది. కానీ ఓపికతో తినాలి. పీతలు కూర తిన్నప్పుడు అన్నం ఎక్కువ తినలేము. కానీ చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి.